విజయ్, రోజు రోజుకి సంధ్య ప్రవర్తన చాలా పాడైపోతుంది. అనవసరంగా రేఖ మీద ద్వేషం పెంచుకొని నాన్న గొడవ చేస్తుంది. పాపం రేఖ తనకు ఎలాంటి అన్యాయం చేయలేదు. మనల్ని ద్వేషిస్తుందంటే ఒక అర్థం ఉంది. ఒకప్పుడు మనం తనని ఏదో చేయాలని చూసాం, దానికి రెండింతలు తన మనల్ని దెబ్బతీసింది. ఆ కోల్డ్ వార్ ఇప్పటికీ నడుస్తూనే ఉందనుకో. కానీ రేఖ ఏం చేసింది? ఇంకా చెప్పాలంటే అంతో ఇంతో మేలు చేసింది. ఒకప్పుడు రేఖతో పాటు వాళ్ళమ్మ సంధ్యకి ఎంతో హెల్ప్ చేశారు. అవన్నీ మర్చిపోయి రేఖని శత్రువులా చూస్తుంది. చేసిన సాయాన్ని చెప్పుకోకూడదు అంటారు, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా ఇంట్లో తలదాచుకోవడానికి చోటు ఇవ్వడమే కాకుండా నా డబ్బుతో తనకి కళ్ళు కూడా తెప్పించాను. కానీ ఈ రోజు ఆ కళ్ళ నిండా నా మీద ద్వేషాన్ని నింపుకుంది. నేను ఇంకోలా విన్నానే, ఈ రోజున పెళ్లి చేసుకోవడం కోసమే సంజయ్కి ఆపరేషన్ చేయించారని విన్నాను. నిజమే, కాదని ఎవరంటారు? కానీ దేనికోసం చేసిన సాయం సాయమేగా. తను మళ్ళీ ఈ లోకాన్ని చూడగలుగుతుందంటే కారణం ఆ పెళ్ళే. తన ద్వేషం నా ఒక్కదాని మీద అయితే పర్వాలేదు, నా కడుపును పుట్టిన బిడ్డను కూడా ద్వేషిస్తుంది. వాడేం పాపం చేశాడు? జరిగిపోయిన దాని గురించి ఎంత మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం. ఇక్కడ బాధపడుతుంది నేను, నా బిడ్డ. మొదట్లో సంధ్య ప్రవర్తనకి నాకు చాలా కోపం వచ్చింది. నా బిడ్డను తీసుకెళ్లి ఎవరికో కిడ్నాపర్కి అప్పగించిందని తెలిసినప్పుడు నా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. వాడి క్షేమం కోసం ఇల్లుదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను, కానీ అందరూ అడ్డుపడి నన్ను ఆపేశారు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. అన్నిటికీ సిద్ధపడే ఇలా బ్రతుకుతున్నాను. అయినా ఈ విషయంలో సంధ్యని తప్పుపట్టడం కూడా అంత కరెక్ట్ కాదు. అయినా తను మామూలుగా ఉంటుంటే ఇలా చేసేది కాదేమో. పాపం, పుట్టగానే బిడ్డని దూరం చేసుకుంది. ఓ ఆడదానికి ఇంతకన్నా దుఃఖం మరొకటి ఉండదు. దానికి తోడు తన కళ్ళ ముందే నేను బిడ్డను ఎత్తుకుని తిరుగుతుంటే అది చూసినప్పుడల్లా తనేం కోల్పోయిందో తనకి గుర్తొస్తుందేమో. ఇవన్నీ తన మెదడు మీద ప్రభావం చూపించాయనుకుంటా. బహుశా అందుకే పిచ్చిదైపోయి ఇలా వింతగా ప్రవర్తిస్తుందేమో. ఒక్కసారి దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చెకప్ చేయిస్తే. నాకు అలాగే అనిపిస్తుంది. బిడ్డని పోగొట్టుకున్న దుఃఖంలో పాపం పిచ్చిదైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బాబుని తన చేతికి ఇవ్వకపోవడమే బెటర్. పొరపాటున ఇస్తే వాడి పీక పిసికి చంపేసినా చంపేయగలదు. నీ పిచ్చివాగుడు కాస్త ఆపుతారా? రేఖ మీద కోపంతో తను ఎలాగైనా కొంచెం పంపించేయాలని సంధ్య కాస్త దురుసుగా ప్రవర్తించుండొచ్చు. అంత మాత్రాన తను పిచ్చిదాన్ని చేసేస్తారా? సహజంగా ఏ ఆడదైనా భర్తని ఇంకొక ఆడదానితో పంచుకోవడానికి ఇష్టపడదు. సంధ్య కూడా అలాగే ఆలోచించింది. రేఖని కొంచెం పంపించేసి నన్ను పూర్తిగా తను సొంతం చేసుకోవాలనుకుంది. అది పిచ్చితనం ఎలా అవుతుంది? ఇక బాబు విషయం అంటారా? ఇది మాత్రం సంధ్య చాలా తప్పుదారిలో ఆలోచించింది. తన బిడ్డ తనకు లేకుండా పోయాడని బాబుని ఎలాగైనా రేఖ దగ్గర నుంచి లాగేసుకోవాలనుకుంది. దీనికోసం ఏమేమో ప్లాన్లు వేసింది. తను నిజంగా పిచ్చిదైతే అంత తెలుగుగా ఆలోచించగలదా? నోటికి ఏదో వస్తే అనడం కాదు, ఏదైనా అనే ముందు కొంచెమైనా ఆలోచించాలి. ఇంకెప్పుడు ఇలాంటి అర్థం లేని మాటలు నా ముందు మాట్లాడుతుంది. కానివ్వండి. మీరన్న మాటలకి నీరజ్కి ఇలా కోపం రావడంలో ఎంత మాత్రం తప్పలేదు. ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఉంచండి.
ఒకవేళ దానికి కారణం నేనే అయితే నేను తర్వాత ఫోన్ చేస్తాను. అవసరం లేదు. నువ్వు చేస్తున్న ఘనకార్యాలకి నా కడుపు నిండిపోయింది. ఇలాగే చేస్తూ నువ్వు ఎప్పటికీ మారదు. వాడేదో కోపంలో వెళ్ళిపోయాడు. కోపం తగ్గాక వాడు వచ్చి తింటాడు. మీరు కానివ్వండి. సంజయ్, ఇంకా అలాగే నిలబడ్డావే? కూర్చో, కూర్చొని భోంచేయి.